సింహాచలం సంఘటన దురదృష్టకరమన్నారు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్. గోడకూలి 7 భక్తులు మరణించడం బాధాకరమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటించిందని, మృతి చెందిన వారి కుటుంబంలో ఒకరికి కాంట్రాక్ట్ పద్ధతిలో ఉపాధి కల్పిస్తామన్నారు. ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం వేసిన త్రిసభ్య కమిటీ విచారణ చేస్తుందన్నారు. బాధిత కుటుంబాలను పరామర్శించడానికి వెళ్లిన జగన్ ప్రభుత్వం చేసిన హత్యలని నొక్కి నొక్కి చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సింహాచలం చందనోత్సవ సందర్భంగా జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం. ఎప్పుడు కూడా జరిగిన విధంగా సింహాచలం క్షేత్రంలో మరి ఆ గోడ కూలిపోవడంతో 7 భక్తులు మరణించటం అది ఎవరు కూడా తీర్చలేని నష్టం. సంఘటన జరిగిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారు దాని మీద స్పందించి చనిపోయిన వ్యక్తులకు ఎక్స్గ్రేషియాతో పాటు వెంటనే విచారణ కూడా ఆదేశించడం, ఏదైతే 3 మెన్ కమిటీని కాన్స్టిట్యూట్ చేశారో వాళ్ళు ఆల్రెడీ నిన్నటి నుంచి సింహాచలంలో పర్యటిస్తూ వాస్తవాలన్నీ కూడా వెరిఫై చేస్తున్న నేపథ్యం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆ రోజు చెప్పినట్టుగా కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, దాంతోపాటు 20 లక్షలు ఎక్స్గ్రేషియో ఇవన్నీ కూడా ఇస్తామని చెప్పిన ప్రకారం అన్నీ కూడా చేస్తామని చెప్పిన కూడా తెలియజేసుకుంటూ, మన ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మరి యాజ్ యూజువల్ ఆయన ఎప్పుడు కూడా ఇటువంటి ఇన్సిడెంట్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. మామూలుగా ఎప్పుడు ఇటువంటి ఇన్సిడెంట్ అవుద్దా వెంటనే దాన్ని రాజకీయం చేద్దామని చెప్పని ఆయన ఎప్పుడు ప్రయత్నం చేసినట్టుగా ఈసారి కూడా వెంటనే హుటాహుటిన వచ్చాడు. ఉన్న 10 నిమిషాలు కూడా ఆయన రాజకీయమే మాట్లాడుకోవడం జరిగింది. ఇది ప్రభుత్వం చేసిన హత్య, ఇది ఖచ్చితంగా ముమ్మాటికి ప్రభుత్వ హత్య అని నొక్కి నొక్కి ఆయన చెప్పడం జరిగింది. అంతేకాదు, నేను అధికారంలో ఉండగా ఒక సంఘటన ఇక్కడ జరిగితే ఆ రోజు వెంటనే ₹1 కోటి ఇచ్చాను, ఎందుకు వీళ్ళకి ₹1 కోటి ఇవ్వలేదు అని చెప్పడమే కాకుండా ఇంకొక కొసబెరుపు మాట కూడా అన్నారు. అమ్మా మీరేం బాధపడద్దు, మీకు ఆ ₹1 కోటి అందలేదని చెప్పారు, ఏమి ఇది కావద్దు అంటే మేము అనుకుంటా ఉన్నాం బహుశా ఏమన్నా ఆ మిగతా 75 లక్షలు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా పార్టీ నుంచో సొంత డబ్బులు అనౌన్స్ చేస్తాడేమని. కానీ రేపు మళ్ళీ నేను అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు ఆ బ్యాలెన్స్ డబ్బులు ఇస్తానని చెప్పని ఒక చిన్న జోక్ కూడా చెప్పడం జరిగింది. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు 2019, 24 5 సంవత్సరాల పరిపాలనా కాలంలో ఇవి కొన్ని కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఇవన్నీ కూడా ఆయన హయాంలో జరిగిన ప్రమాదాలు. మీకు చెప్తాను. కచ్చులూరు బోటు మీ అందరూ కూడా గుర్తుంటుంది, టూరిజం సంబంధించిన బోటు మునిగిపోయి 47 మంది మృతి, అది కూడా ప్రభుత్వ హత్యనా? అలాగే అన్నమయ్య డ్యామ్ కొట్టుకొని పోయి 37 మంది మృతి. అలాగే విశాఖలో ఎల్జీ పాలిమర్స్ అందరూ కూడా గుర్తుంది, మనం కూడా 2 రోజులు ఇబ్బంది పడ్డాం, 12 మంది మృతి. అలాగే రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక అంటే ఎంత ఘోరమో చూడండి, అక్కడ 11 మంది మృతి. విశాఖలో ఒక క్రేన్ షిప్యార్డ్ దగ్గర అక్కడ 11 మంది మృతి. అలాగే బెజవాడ కోవిడ్ కేర్ సెంటర్లో స్వర్ణ ప్యాలెస్ అలాగే హాస్పిటల్ సంబంధించి అగ్ని ప్రమాదం అయితే 10 మంది మృతి. ఏలూరు జిల్లా పోరస్ కెమికల్స్లో అగ్ని ప్రమాదం 6 మంది మృతి. ప్రకాశం జిల్లా పాలమూరులో శానిటైజర్ తాగి, అది మద్యం అనుకొని శానిటైజర్ తాగి 13 మంది మృతి. జంగారెడ్డిగూడెంలో నాడు సారా తాగి 46 మంది మృతి. అంటే ఇవన్నీ కొన్ని ఎగ్జాంపుల్సే. ఇవన్నీ కూడా జరిగినప్పుడు ఇవన్నీ మేము ప్రభుత్వ హత్యలల్లా. దానికి సంబంధించి ఎవరైతే లక్ష్మణరావు అనే కాంట్రాక్టరు, ఆయన కూడా కొన్ని నిన్న ఎంక్వైరీ కమిటీ ముందు చెప్పడం జరిగింది. మరి దాంట్లో వాస్తవాలు అన్నీ తెలుస్తాయి ఖచ్చితంగా, ఎలా అయింది ఏంటి ఎవరు బాధ్యులేని. దీంట్లో నేను మళ్ళీ మీకు స్పష్టంగా చెప్తా ఉన్నాను, ఏ స్థాయి వ్యక్తులున్నా సరే వాళ్ళు అధికార పార్టీ లేకపోతే ప్రతిపక్ష పార్టీ లేకపోతే ఇంకోట చూసే ప్రసక్తి లేదు. అధికారులా లేకపోతే ప్రైవేటు వ్యక్తులా లేకపోతే ఇంకొకరా ఎవరైతే తప్పు చేసిన వాళ్ళు ఉంటారో, ఎవరైతే దానికి బాధ్యులు ఉంటారో ఖచ్చితంగా వాళ్ళు శిక్షింపబడతారు. గౌరవ ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పడం జరిగింది, ఇటువంటి ఇన్సిడెంట్స్ భవిష్యత్తులో జరగకుండా కఠినంగా మనం చర్యలు కూడా తీసుకోవాలి అని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది.